ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. అట్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అలీబాబా దొంగల ముఠా ఒకటి ఉంది. ఆ దొంగల ముఠా పని ఏంటంటే ఎప్పుడు కొత్త అభ్యర్థి కావాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ స్వామిదాస్ అసలు ఎందుకు పనికిరాడు అంటే అనేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు లేవండి స్వామిదాస్ దగ్గర అనేవాళ్ళు. ఏంటిగా డబ్బులు అంటే మాకు డబ్బులు కావాలి కదా, మరి రాజకీయం నడపడానికి స్వామిదాస్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, కొత్త అభ్యర్థి కావాలనేవాడు నాతో. సరే అయితే అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పంపించినా అనేవాడిని, వద్దొద్దు ఆయన అయితే అమ్మ మేము చచ్చిపోతాం అనేవాళ్ళు. సరే అట్లా తర్వాత ఇప్పుడు పాపం ఒక 3 సంవత్సరాల క్రితం ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఒక ఆయన తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయని పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన దగ్గర డబ్బులన్నీ అవజేశారు ఈ అలీబాబా 40 దొంగల ముఠ. అట్లా ప్రతిసారి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఏంటంటే వీళ్ళ మీద తిరువురు వాళ్ళ మీద కోపంతో ఈ దొంగలకే దొంగని పెట్టారు. ఈ అలీబాబా 40 స్టోర్ ఉన్నారు చూసారా, అలీబాబా 40 దొంగలు, వాళ్ళకే దొంగని తీసుకొచ్చి వీళ్ళని ఎత్తి మీద పెట్టాడు. ఈ అలీబాబా 40 స్టోర్ పని ఈ ఎలక్షన్ లోపు అయిపోద్ది, నామినేషన్ లోపు. వీళ్ళు పాపం ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు. తర్వాత ఏం చేస్తాడంటే నామినేషన్ అయిపోగానే తిరువూరులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో, అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేయుడు, కీచకుడు. అంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, మహిళలు ఉన్నారు కాబట్టి. అది సంస్కారం కూడా కాదు సభలో చెప్పడానికి. ఈ తిరువూరులో చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యక్తులతో. ప్లస్ ఇంకోటి ఆల్రెడీ చాలామంది అమెరికా నుంచి ఫోన్ చేస్తాను నాకు, ఏంటి ఇతను పెడదా, ఇంతకుముందు అమరావతి ఉద్యమం అని చెప్పి మా దగ్గర $1,000 పంపించుకునేవాడు, ఇప్పుడు తిరువూరులో అభ్యర్థిగా నుంచుంటున్నాను, మీరు నాకు చందాలు పంపించండి, $1 పంపించండి, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి మాకు ఫోన్ చేసి హింసిస్తున్నాడని నాకు అమెరికా నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇతను ఇవన్నీ పోగు చేసుకుంటాడు, అమెరికా నుంచి డబ్బులు తెప్పించుకుంటాడు చందాల రూపంలో ఎలక్షన్ అంశాలని. తిరువూరులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారో తెలియదు, అందరికి చెప్పండి. డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు చెప్పండి, తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పక్కా లోకల్ మన మంచి మనిషి మన స్వామిదాస్. అవునా? ఏ పార్టీలో ఉన్నా, ఇంతకుముందు మీరు కాంగ్రెస్లోనో వైసీపీలో ఉండేవాళ్ళు, మొన్నటి వరకు నేను స్వామిదాస్ గారు టీడీపీలో ఉన్నాం. ఏ రోజైనా ఎవరినైనా స్వామిదాసు ఇబ్బంది పెట్టాడా, హాని చేశాడా? ఏదన్నా వీలైతే మంచి చేయడానికి చూశాడు కానీ, మీకు ఏదైనా పని చేసి పెడతానికి చూశాడు కానీ, ఎప్పుడూ కూడా ఎవరిని అవమానించడం కానీ, లేకపోతే వాళ్ళని హాని చేయటం కానీ, ఒక ఇబ్బంది గురి చేయటం కానీ ఇంతవరకు 30-35 ఏళ్ళలో స్వామిదాస్ గారి నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ తిరువూరు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట, అందుకని నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా. ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని, తిరుగుబోతని, లేకపోతే సుధారాణి గారు దోపిడీలు చేశారని, దొంగతనాలు చేశారని, వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర మాకు ఈ హాని చేశారు, లేకపోతే ఈ దంపతులు ఇద్దరు మా దగ్గర ₹1 లంచం తీసుకున్నారని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం. ఒక్కళ్ళు ఈ తిరువూరు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారి వల్ల మేము ఇబ్బంది పడ్డాం, స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, స్వామిదాస్ గారు మనల్ని అవమానపరిచాడు, స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ₹1 అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే నేను స్వామిదాసే కాదు, నేను కూడా ఈ పోటీలో తప్పుకుంటాను. అవునా కదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో, సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద బురద చల్లడం అనేది రాజకీయాల్లో తప్పు. రేపేదో డిబేట్ అన్నా అంటే దానికి స్వామిదాస్ వస్తలా. మా దగ్గర చిన్న కార్యకర్తలు ఉన్నారు, వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు. పత్రికా ముఖంగా కూడా చెప్తున్నా, స్వామిదాస్ ఎందుకు, స్వామిదాస్ 2 సార్లు ఎమ్మెల్యే. అవునా? ఒక చదువుకున్న వ్యక్తి, గెస్టెడ్ ఆఫీసరు స్వామిదాస్ గారు, సుధారాణి గారు, నీకులాగా ఆవారా కాదు. వాళ్ళు నీకు ఎందుకు వస్తారు డిబేట్కి, డిస్కషన్కి? ఈరోజు జాయిన్ అయినా వెళ్తారంట. మా కుటుంబరావుగా మా కుటుంబరావు చెప్తున్నాడు, మా కుటుంబరావు ఈరోజు జాయిన్ అయినా వెళ్తారు, పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని. అంత మంచి వ్యక్తి వాళ్ళు. కాబట్టి దాంట్లో ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఏమండి, స్వామిదాస్ గారు 40,000 నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. వాడు ఛాలెంజ్ రాసి పెట్టుకోండి.
ఈ ఈ ఏదైతే అరాచకవాదులు, ఈ ఏదైతే అక్రమాలు చేసేటువంటి వ్యక్తులు, ఈ దందాకోరులు, దోపిడీకారులు, అట్లాగే ఈ చందాలు వసూలు చేసిన దగులుబాజీలు, వీళ్ళందరినీ నమ్మొద్దు. తెలుగు ప్రజలు వీళ్ళని తరం తెరం కొడతారు. ఈ పక్కా లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎలక్షన్ అయిపోగానే మూటాములు సర్దుకుని చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఈ 4 రోజులు పనిచేయండి. జగన్ గారి కోసం, జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మన బాధ్యత. మన బాధ్యత కదా. ఆయన లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు రేపు వచ్చే మోసగాడు చంద్రబాబు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరి బాధ్యత. ఎవరి కోసం? బీసీ వర్గాలు బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఎస్సీ వర్గాలు ముఖ్యమంత్రి బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఎస్టీ వర్గాలు బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? మైనారిటీ వర్గాలు బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? అట్లాగే అన్ని కులాల్లో పేదవారు బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? అన్ని రకాలుగా కూడా మీ సంతోషం, ఆరోగ్యం, మీ పిల్లల బాగు, మీ కుటుంబాల్లో బాగు చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకోసం ఎన్నిసార్లు బటన్ నొక్కాడైనా? 120 సార్లు. ఎంత? 2.5 లక్షల కోట్లు ఇచ్చాడు. మళ్ళీ మనం జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ ఇంత 2 రెట్లు వస్తాయి. అట్లాగే మన పక్కా లోకల్ స్వామిదాస్ గారు, పక్కా లోకల్. ఎక్కడి నుంచి వచ్చాడు స్వామిదాస్ గారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.